నచ్చలేదు, కానీ నువ్వు నచ్చావు. నరసింహ గురించి చిన్న మ్యాటర్ తెలిసింది సార్. ఏం మ్యాటర్? అతను ఒక యాక్సిడెంట్ చేశాడు. ఇప్పుడు వాడు హాస్పిటల్లోనే ఉన్నాడు సార్. చాలు, ఇది చాలు. థ్యాంక్ యూ. కన్నా, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలరా. ఈ ఊరిలో ఉండడం మంచిది కాదు నాన్న. ఎవరికి దూరంగా ఉండాలనుకున్నాను, వాడనే కళ్ళ ముందుకు తెచ్చాడా దేవుడు. వెళ్ళక తప్పదు. వాడెక్కడికి పోతాడు సార్? ఏ ఊళ్ళో ఉన్న నా కంటి చూపు నుంచి తప్పించుకోలేడు. కానీ అప్పన్, నేను ఒక పోలీసు వాళ్ళ చెప్పట్లేదు, ఒక ఫ్రెండ్గా చెప్తున్నాను. నువ్వు ఒక్క కంప్లైంట్ ఇస్తే చాలు, ఆ నరసింహ కడి అంతు చూస్తాను. కంప్లైంట్ ఎందుకు సార్? నా తమ్ముడు కోరుకున్నాడుగా, వాడు క్షేమంగా లేచిరాని. ఆ తరువాత వేడి చేత్తో వాడికి సమ్మతి నేను కట్టిస్తా. మనకెందుకు సార్ ఈ చట్టాలు గిట్టాలు? ఓకే. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే సార్. చూడండి. నీకేం పోయే కాలం, ఎందుకు అలా ఏడుస్తున్నావు? మాలో ఒక్కడిగా కలిసిపోయి మమ్మల్ని ఇలా వదిలి వెళ్ళిపోతానంటే ఎలా? అంటే నేను ఒక్కదాన్నే వదిలేసి వెళ్ళిపోతున్నాడా? నువ్వు ఊరుకోవయ్యా. నిన్ను కట్టుకున్న దగ్గర నుంచి ఊరుకునే ఉన్నాడు కదా. ఎవడరాదే మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళండి. ఎందుకురా మీరు మాత్రం ఇక్కడ? వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. నువ్వెక్కడికి? నువ్వు వెళ్ళాల్సింది లోపల కాదయ్యా, బయటికి. అయ్యగారికి చెప్పేద్దామని. అయ్యగారు ఇంట్లో లేరండి, బయటికి వెళ్ళారు. సరే, అమ్మగారికి చెప్పు. అమ్మగారు అయ్యగారు ఇద్దరు కలిసి బయటికి వెళ్ళారు. పోనీ చిన్నమ్మగారికి. ఇదిగో చిన్నమ్మగారు అయ్యగారు అమ్మగారు అంటూ కూర్చున్నావంటే నువ్వు అసలు విషయం మర్చిపోతావు. ఏది? అదే నువ్వు బయటికి వెళ్ళాల్సిన విషయం మర్చిపోతావు. చిన్నమ్మగారు నా బాబుని లోపల తీసుకెళ్లారు. వాడిని తీసుకొద్దామని లోపలికి వెళ్తున్నాను. చాలా చాలు, వెళ్ళు, త్వరగా వచ్చాయి, మర్చిపోతావు. నువ్వెక్కడికి? తోడు. ఎవరికి తోడు? బాబుకి. ఏది, చిన్న బాబుకా పెద్ద బాబుకా? నువ్వు ఊరుకోవయ్యా. చిన్న చిన్నమ్మగారు తీసుకెళ్లారండి. ఎక్కడికి? మార్కెట్ కి. ఎందుకు? ఊరు వెళ్తున్నారు కదా, బాబుకి డ్రెస్సు చాక్లెట్లు కొనివ్వడానికి తీసుకెళ్ళారు. రెడీ. ఈ సామాన్లంతా సర్ది ఆటోలో పెట్టించేశాను. ఆటో వాడికి డబ్బులు కూడా నేనే ఇచ్చాను. రా, ఎక్కడ ఆకుండా డైరెక్ట్ గా మార్కెట్ కి వెళ్ళిపో. మధ్యలో ఎక్కడ నాగావా పగిలిపోద్దు నీకు. జాగ్రత్తగా వెళ్ళిరా, మర్చిపోకు. ఏంటి మర్చిపోయింది? వెళ్ళిపోయి నాకు ఇంకా కాంపిటీషన్ లేదు. నేనే హీరో, నేనే సోలో హీరో. ఇదిగో అక్కడ చూడు.
తెలియాలి. నేను ఎలా ఏడుస్తున్నానో వాడు కూడా అలాగే ఏడవాలి. వాడి బిడ్డను చంపాలి. ఆ ఏడుపు చూడాలి. అప్పుడు వాణ్ణి నరకాలి. కన్యప్పన్ పవర్ ఏంటో కుంభకోణం మొత్తం చూడాలి. అందుకేరా నట్టింట్లో పెట్టాల్సిన శవాన్ని నడి రోడ్డులు పెట్టా. రేయ్, వాడి బిడ్డను తీసుకురండి రా. సరే అన్నా. బయటికి రా. ఎక్కడికి? ఏంట్రా నీకు చెప్పదే ఎక్కో. ఇఫ్ యు కమ్ అవుట్ ఐ విల్ షూట్ యు. సార్, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? పోలీస్ స్టేషన్ కి. నేనే తప్పు చేశాను. నువ్వు యాక్సిడెంట్ చేసావే, కానీ అప్పన్ తమ్ముడు గుర్తుందా? వాడు ఇప్పుడు చనిపోయాడు. కోలుకుంటున్నాడని చెప్పారు. ఎలా చనిపోయాడు సార్? ఎలాగో చచ్చాడు, కానీ చంపిన పాపం నీదే. మీడియా ముందు లెక్చర్లు ఇచ్చి పూజార్లకు క్షమాపణ చెప్పిస్తావా? అందరి ముందు నా ప్రెస్టేజ్ తో ఆడుకుంటావా? ఇప్పుడు చూపిస్తారా పోలీసు పవర్ ఎలా ఉంది? రౌడీలు పిల్లల్ని ఎత్తుకుపోతున్నారు. బండి ఆపండి సార్. డోర్ మూసుకొని కూర్చో. బండి ఆపండి సార్. బండి ఆపండి. ఆపరా. అన్నా వాడి బిడ్డను తెచ్చామన్నా. రెండు ముక్కలైపోవాలి. కన్నా, నీకేం కాదు నాన్న, నేనున్నాగా. రేయ్,